ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజలు అధికారులపై తిరగబడ్డారు. అర్హత లేని వాళ్లను ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగా గుర్తించడమేంటని గ్రామ సభల్లో నిలదీశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు ప్రజాపాలన గ్రామ సభల్లో అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అనర్హుల పేర్లు వచ్చాయని అధికారుల దృష్టికి తెచ్చారు. ఇల్లు కట్టుకున్నోళ్లకే మరోసారి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, దాదాపు 12 మంది ఇల్లు కట్టుకున్న వారికి పేర్లు నమోదయ్యాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థికంగా స్థిరపడి భూములు ఉన్న వారి పేర్లే ఉన్నాయంటూ భూమి లేని వారు అధికారులను నిలదీశారు. అధికారుల తప్పిదం వల్లే ఉన్నవాళ్లే లబ్ధి చేకూరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను తిరిగి సర్వే చేసి అసలైన లబ్ధిదారులకు అర్హులుగా గుర్తించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని గ్రామ ప్రత్యేక అధికారి రవికుమార్ సూచించారు. అందుబాటులో ఉంటున్న గ్రామస్థాయి అధికారుల వద్ద ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు ఇవ్వాలని కోరారు.